అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పార్టీలో తలెత్తుతున్న నేతల మధ్య విభేదాల నివారణపైన హైకమాండ్ పెద్దలు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడమే లక్ష్యంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. రోజురోజుకు లీడర్ల మధ్య లోపిస్తున్న క్రమశిక్షణ, నామినేటెడ్ పదవుల భర్తీ, కేబినెట్ విస్తరణ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ సభ్యులుగా ఉన్నారు. సమావేశం అనంతరం పార్టీ ప్రభుత్వంలో కీలక మార్పులు జరగొచ్చని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పార్టీలో తలెత్తుతున్న నేతల మధ్యలో విభేదాల నివారణపై హైకమాండ్ పెద్దలు ప్రధానంగా దృష్టి సారించారు. ఇక పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడం లక్ష్యంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇక ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక రోజు రోజుకి లీడర్ల మధ్య లోపిస్తున్న క్రమశిక్షణ, నామినేటెడ్ పదవుల భర్తీ, కేబినెట్ విస్తరణ అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు. ఇక ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సిడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, ఇక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సభ్యులుగా ఉన్నారు. ఇక ఈ సమావేశం అనంతరం పార్టీలో ప్రభుత్వంలో కీలక మార్పులు చేయాలని కూడా భావిస్తున్న సమాచారం ఉంది. ఇక సుమారు 4 నెలల క్రితం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ ఇప్పటి వరకు సమావేశం కాలేదు. గతంలో గాంధీ భవన్ వేదిక కమిటీ సమావేశం కావాలని సమావేశం నిర్వహించాలని భావించారు. కానీ కమిటీలోని కొందరు సభ్యులకు సమయం కుదరకపోవడంతో వాయిదా వేస్తూ రావడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా పార్టీలోని నేతల వ్యవహార శైలి శృతిమించినట్లు అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. ఇక ఎమ్మెల్యేలు మందుల సామేలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కవంపల్లి సత్యనారాయణ బహిరంగంగా పార్టీ నేతలపై విమర్శలకు దిగారు. దీంతో పార్టీలో క్రమశిక్షణ లోపిస్తున్నట్లు కూడా కమిటీ సమావేశం నిర్వహించి పార్టీ నేతలను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక పార్టీ లీడర్ల మధ్య ఉన్న విభేదాలను అంతర్గతంగా పరిష్కరించడంపై ఫోకస్ పెట్టేందుకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఎవరైనా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించే అవకాశం కూడా ఉంది. ఇక ఈ మధ్య 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగిసింది. ఆ సంస్థలకు చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు ఇతర కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ విషయంలో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించడంతో ఎంపిక ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఇక దీంతో ఏదైతే పనితీరు ఆధారంగా కొందరికి రెండోసారి పదవులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టగా దానికి వ్యతిరేకంగా పీసీసీ కొత్త ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. పాత వారిని పక్కన పెట్టి అన్ని సంస్థలకు కొత్త వారితో భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక దీంతో పదవుల భర్తీపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ విషయం హైకమాండ్ పరిధిలోకి వెళ్ళింది. ఇక సమన్వయ కమిటీ సమావేశంలో ఏ ప్రతిపాదిత నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలో తుది నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ 2 మంత్రి పదవులను భర్తీ చేయాలంటూ ఆశావాహం నుంచి డిమాండ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇక దీనిపైన కూడా ఈ భేటీలో చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక 2.5 ఏళ్లుగా మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవి దక్కకపోవడంతో తనలో ఉన్న అసంతృప్తిని పబ్లిక్ గానే వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగతా ఆశావాహులు సైతం అదే స్థాయిలో అసహనంగా ఉన్నా బయటపడడం లేదు. దీంతో ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీపై కూడా సమన్వయ కమిటీలో డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించినా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకని చెప్పి
ఖాళీగా ఉన్న 2 పదవులను భర్తీ చేయాలంటూ అధిష్టానాన్ని కోరే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆగస్టు 2వ వారంలో రెడ్డి అలాగే బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.